నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ రోజుని మనకు వచ్చేటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగల్లో కనుమ యొక్క విశేషం ఏమిటంటే కనుమ పశువుల పండుగ అంటారు. ఎందుకంటే రైతులు అందరూ కూడా తాము సస్యవృద్ధి కోసమని ప్రయత్నం చేస్తూ ధాన్యాలను పండించడంలో ఈ పశువులన్నీ కూడా వాటికి సహాయపడతాయి. అందుకని అట్లాగా సహాయపడినటువంటి ఆ పశువులన్నింటినీ కూడా పూజించడం అనేటువంటిది మన యొక్క నాగరికతలో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి సంప్రదాయం. అందువలన ఆ విధంగా పశువులన్నింటినీ కూడా పూజించేటువంటి రోజు ఇది. అటువంటి గొప్పదైనటువంటి పండుగ. అంతేకాకుండా పక్షులన్నీ కూడా మనకు చాలా ప్రియమైనటువంటివి. అందువల్ల పక్షుల కోసమని ప్రత్యేకంగా ధాన్యపు కంకులు కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడే పండినటువంటి పంటలన్నీ ఎప్పుడైతే వస్తే ఆ ధాన్యపు కంకుల్ని కడతారు. అందులో ఉండేటువంటి గింజల్ని చక్కగా పక్షులన్నీ ఏరుకుని తింటూ ఉంటాయి. అలా ప్రతి ఇంటికి కూడా అలా కట్టుకునేటువంటి ఒక సంప్రదాయము. అలాగే పశువులన్నింటినీ పూజించేటువంటిది. అలాగే ముక్కోటి దేవతలు ఉండేటువంటి గోమాత యొక్క విశేషమైనటువంటి గోమాతకి ఈ రోజున పూజ చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సంప్రదాయము. 33 కోట్ల దేవతలందరూ గోమాతలో ఉంటారు కాబట్టి ఆ గోమాతని పూజ చేయడం అనేటువంటిది ఇవాళ ప్రధానంగా చేయవలసినటువంటి పని. అందువల్ల అందరూ కూడా గోశాలలకు వెళ్ళి ఆ గోమాతని దండం పెట్టుకుని ఆ గోమాత యొక్క అనుగ్రహం పొందాలి. అలాగే మన మహర్షులు ఇవన్నీ కూడా గోమాత యొక్క విశేషమంతా కూడా భారతంలో చాలా చక్కగా చెప్పబడింది. అందువలన మహాభారత ప్రేక్షకులందరికీ కూడా ఈ కనుమ దినానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా లైక్ చేసి వినండి అని ప్రార్థిస్తున్నాను.